మీరు ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారు, ఎందుకు ఆర్టీసీ మీ మాల్ని ఎందుకు సీజ్ చేసింది, దానికి ఆన్సర్ చెప్పండి. దానికే చెప్తాను. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మేము కట్టింది చెప్తున్నాం మీకు, మీరు అగ్రిమెంట్ చదువుకోండి మీరే. మేము 7,34,00,000 కట్టినాం. ఇక్కడ అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ సచిన్ చదువుమంటున్నా, ఆయన జిఎస్టీ అగ్రిమెంట్ చదువుకోమంటున్నా. అగ్రిమెంట్ ఎంత ఉంది ఫర్ మంత్? కట్టింది ఓకే, మీరు ఎగ్గొట్టింది ఎంత? ప్లీజ్ ఆగాలండి, మీరు ఎగ్గొట్టింది చెప్పండి. ప్లీజ్ ఆగాల. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ ఫర్ మంత్ కట్టవలసింది ఏముందో దీన్ని డీటెయిల్గా మీకు రాసింది 30 లక్షల పైచీలు కానీ ఒకటి. రెండోది వినాలి సార్, వారిచ్చింది వినండి, వారిచ్చింది సార్ ఇది. రైట్, ఒక్కసారి జీవన్ రెడ్డి గారు నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇది చూసే ప్రయత్నం చేద్దాం మనం. క్లోజ్లో ఒకసారి కెమెరా తీసి చూస్తే కనుక కమర్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ వేకెంట్ ల్యాండ్ ఎట్ బస్ డిపో ఆర్మూర్ నిజామాబాద్, లీజ్ డేట్ 5/7/2013. ఈ పాయింట్ కనుక చూస్తే ద లీజ్ డీడ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ దిస్ day 21st March 2017 which is effective from 5th day of July 2013 with lease 2013 at Hyderabad with lease period of 33 years from due date to agreement that 1/6/2013 and ending the expiry date the Congress government while the CM is Kiran Kumar Reddy. ఇగో ఒక్క నిమిషం సచిన్, ఇగో ఒక్క నిమిషం. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు కదా, ఒకసారి 13 అంతే కదా. 13 ఎవరున్నారు? చంద్రబాబు గారు. ప్రసాద్ నిద్రపోతున్నావా? 13 ఎవరు ముఖ్యమంత్రి? సిస్టర్ అక్కడ అడగండి సచిన్. ఇక్కడ రండి. 2013లో ఎంత కట్టాల్సింది అమౌంట్ చదవండి ప్లీజ్. సర్వీస్ ట్యాక్స్ ఇది సర్వీస్ కాదు, సర్వీస్ ట్యాక్స్. ఇది ఏంది? 30 లక్షల 75,000 మనకి 2013-14 ఇది. 2013 నెక్స్ట్ 2014-2015 ఎంత కట్టాలి? 1,53,000. దానికి ఇంట్రెస్ట్, దానికి యాడ్ ఇది ఉంది కదా. టోటల్ 36 లక్షలు, 36 లక్షలు, 37 లక్షలు, 47 లక్షలు, 50 లక్షలు, 57 లక్షలు, 67 లక్షలు, ఇదంతా కలిసి ఇప్పటి వరకు ఇదంతా హిడెన్ ఛార్జెస్. మేము కట్టాల్సింది 35 లక్షలే ఫర్ మంత్, ఫర్ ఇయర్లీ. దానికి గాను 3,90,00,000 కట్టేది ఉంటే 7,34,00,000 కట్టాలి. ఓకే ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు అన్నారు అంటే 2013 నుంచి 2024 వరకు, సో కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో మీకు అగ్రిమెంట్ అయ్యి కట్టడం కాలేదు కదా. నేను అదే చెప్తున్నాను. 2013 నుంచి 2024 అంటే 9 years అనుకుందాం. మీ నిర్మాణానికి 13 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 23 అయిపోయింది కదా. 11 ఏళ్ళు 30 లక్షలు ఎంత అవుతుందండి? కాదు లెక్క పెట్టండి. 30 లక్షలు ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత, నేను కట్టింది ఎంత, కథం ఎక్కడుంది అని కట్టేది? రూపాయి కట్టేది లేదు. నోటీసులలో అది ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేసి డోర్ల కంటేసి రేపు అయిపోతుంది. కట్టేది ఏం లేకుండానే వాళ్ళు మీకు నోటీసులు ఇస్తున్నారు, మీరు కట్టేది ఏం లేకుండానే మీరు సీజ్ చేస్తున్నారా? అంతే కదా. ఎందుకు చేస్తున్నారు అట్లా? అంటే డెమోక్రాటిక్. ఎందుకు చేస్తారండి? క్రిషాంక్ని జైలు ఎందుకు పెట్టిండు? క్రిషాంక్ ఏం పోస్ట్ చేసిండు? ఈయన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్ రద్దు చేస్తారు. అనుముల రేవంత్ రెడ్డి ఆయన సీఎం గారి ఫేస్బుక్ మీద కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో పెట్టలేడా? కావాలని చెప్పి టీఆర్ఎస్ లీడర్ కాబట్టి, బీఆర్ఎస్ నాయకుని కాబట్టి, జిల్లా అధ్యక్షుని కాబట్టి, కేసీఆర్కి దగ్గరుండి పనిచేసినాడు కాబట్టి, 23 ఏళ్ళు ఒకటే పార్టీలు ఉన్నా కాబట్టి, పార్టీ మారాల కాబట్టి, ఆయనకు లొంగిపోవాలి కాబట్టి, నన్ను ఆర్థికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా నా డిఫేమ్ చేయాలని, వ్యక్తిగతంగా నా రాజకీయ ఇమేజ్ పాడు చేయాలని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.